ఓం శాంతి 3-2-24 బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, స్వదర్శన చక్రధారి భవ. మీరు లైట్ హౌస్లు కావాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇందులో ఏ విధమైన పొరపాటును చెయ్యకండి అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: మీరు అందరికన్నా అద్భుతమైన విద్యార్థులు, అది ఎలా? జవాబు: మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటారు. శరీర నిర్వహణ కొరకు 8 గంటలు కర్మ కూడా చేస్తారు. దానితో పాటు బహుశా 21 జన్మల కొరకు కూడా 8 గంటలు బాబా సమానంగా తయారు చేసే సేవను చేస్తారు. అన్నీ చేస్తూ కూడా బాబాను మరియు ఇంటిని స్మృతి చేస్తారు. ఇదే మీ అద్భుతమైన విద్యార్థి జీవితం. జ్ఞానం చాలా సహజమైంది. కేవలం పావనంగా అయ్యేందుకే కష్టపడతారు అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. బాబా చెప్తున్నారు, బాబా పిల్లలను నెంబర్ వారీగా పురుషార్థానుసారంగా అడుగుతారు. మూలవతనం కూడా తప్పకుండా నెంబర్ వారీగానే గుర్తొస్తూ ఉండవచ్చు. మేము మొదట శాంతిధామ నివాసులుగా ఉండేవారము, మళ్ళీ సుఖధామంలోకి వస్తాము అని కూడా పిల్లలకు గుర్తుకొచ్చింది అని చెప్తున్నారు బాబా కదా. ఫస్ట్ ఎక్కడ ఉండేవాళ్ళు? శాంతిధామ నివాసులుగా ఉండేవారు, మళ్ళీ సుఖధామంలోకి వెళ్ళేవారు అని బాబా చెప్తున్నారు. ఎందుకంటే శాంతిధామ నివాసులుగా ఉండేవారము, మళ్ళీ సుఖధామంలోకి వస్తాము అని పిల్లలకు గుర్తుకొచ్చి ఉండవచ్చు. ఈ విధంగా తప్పకుండా లోపల భావిస్తారు. మూలవతనం నుండి మళ్ళీ ఈ సృష్టి వరకు ఈ చక్రం ఏదైతే ఉందో అది ఎలా తిరుగుతుంది అన్నది కూడా బుద్ధిలో ఉంది. బాబా చెప్తారు, ఈ సమయంలో మనం బ్రాహ్మణులుగా ఉన్నాము, మళ్ళీ దేవతలుగా, క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతాము. ఈ విధంగా బుద్ధిలో చక్రం తిరగాలి కదా. పిల్లలకు బుద్ధిలో జ్ఞానం మొత్తం ఉంది. బాబా అర్థం చేయించారు. ఇంతకు ముందు అది తెలీదు, ఇప్పుడు మీరే తెలుసుకున్నారు. రోజు రోజుకు మీ వృద్ధి జరుగుతూ ఉంటుంది. అనేకులకు నేర్పిస్తూ ఉంటారు. తప్పకుండా మొదట మీరే స్వదర్శన చక్రధారీలుగా అవుతారు. మీరిప్పుడు ఇక్కడ కూర్చున్నారు. వారు మన తండ్రి అని మీ బుద్ధికి తెలుసు. వారే ఉన్నతోన్నతుడైన శిక్షకుడు. వారే నేర్పిస్తారు. మనం 84 జన్మల చక్రంను ఎలా తిరుగుతామో వారే వచ్చి అర్థం చేయించారు. బాబా అంటారు, బుద్ధిలో తప్పకుండా గుర్తుంటుంది కదా. ఉండదు మరి. ఈ విషయాన్ని బుద్ధిలో అన్ని వేళలా గుర్తుంచుకోవాలి. ఈ పాఠం అంత పెద్దదేమీ కాదు. ఇది ఒక్క క్షణకాలపు పాఠం. మేము ఎక్కడి నివాసులము, మళ్ళీ పాత్రను అభినయించేందుకు ఇక్కడికి ఎలా వస్తాము అన్నది బుద్ధిలో ఉంటుంది. ఇది 84 జన్మల చక్రం కదా. సత్యయుగంలో ఇన్ని జన్మలు, త్రేతాయుగంలో ఇన్ని జన్మలు అంటూ ఈ చక్రంనైతే స్మృతి చేస్తారు కదా. తమకు ఏ స్థానమైతే లభించిందో, ఏ పాత్రనైతే అభినయించారో అది కూడా తప్పకుండా గుర్తుకొస్తుంది. మేము ఈ విధంగా ద్వికిరీటధారులుగా ఉండేవారము, మళ్ళీ ఏకకిరీటధారులుగా అయ్యాము. ఆ తర్వాత మళ్ళీ రాజ్యమంతా పోయింది, తమో ప్రధానంగా అయిపోయాము అని అంటారు. ఈ చక్రమైతే తిరగాలి కదా. కావుననే స్వదర్శన చక్రధారిలు అన్న పేరును పెట్టారు. ఆత్మకు జ్ఞానం లభించింది, ఆత్మకు దర్శనమయ్యింది. మేము ఈ విధంగా అంతా చుట్టి వస్తామని ఆత్మకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళాలి. నన్ను స్మృతి చేసినట్లయితే ఇంటికి చేరుకుంటారు అని బాబా అన్నారు. అలాగని ఈ సమయంలో మీరు ఆ స్థితిలో కూర్చుండిపోగలరని కాదు. బయటి విషయాలు ఎన్నో బుద్ధిలోకి వచ్చేస్తాయి.
ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం గుర్తుకొస్తుంది. ఇతర విషయాలన్నింటినీ ఇముడ్చుకుని ఒక్కరినే స్మృతి చేయండి అని ఇక్కడ బాబా అంటారు. మీకు శ్రీమతం లభిస్తుంది, దానిపై నడవాలి. స్వదర్శన చక్రధారీలుగా అయ్యి మీరు అంతిమ వరకు పురుషార్థం చేయాలి. మొదట ఏమీ తెలియదు, ఇప్పుడు బాబా తెలియచేస్తారు. వారిని స్మృతి చేయడం ద్వారా అన్నీ వస్తాయి. రచయిత మరియు రచనల ఆది మధ్యాంతరముల రహస్యమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఇక్కడ శిక్షణ లభిస్తుంది, దానిని ఇంటికి వెళ్ళి కూడా స్మృతి చేయవచ్చు కదా. బాబా ఇక్కడ చెప్తారు, మనం ఇంటికి వెళ్ళా కూడా ఏం చేయాలి, వాటిని స్మృతి చేయాలి. ఇక్కడ ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవలసిన విషయం. మీరు అద్భుతమైన విద్యార్థులు. అవసరమైతే 8 గంటలు విశ్రాంతి తీసుకోండి. శరీర నిర్వహణ కొరకు 8 గంటలు పని కూడా చేయండి. ఆ వ్యాపారాలు మొదలైనవి కూడా చేయాలి. వాటితో పాటు బాబా తమ సమానంగా తయారు చేయమని ఏ వ్యాపారాన్ని అయితే ఇచ్చారో దాన్ని కూడా చేయాలి అని బాబా అర్థం చేయించారు. ఇది కూడా శరీర నిర్వహణే అయ్యింది కదా. అది అల్పకాలం కొరకు, మరియు ఇది 21 జన్మల శరీర నిర్వహణ కొరకు కదా. ఇదైతే అల్పకాలిక, ఎంత సంపాదించని ఇక్కడే వదిలేస్తాం. కానీ బాబా ఇచ్చేదైతే సదాకాలికం, 84 జన్మలు కదా. మీరు ఏ పాత్రనైతే అభినయిస్తారో అందులో దీనికి కూడా చాలా భారీ మహత్వం ఉంది. ఎవరు ఎంతగా కష్టపడతారో అంతగానే మళ్ళీ తర్వాత భక్తిలో వారి పూజ కూడా జరుగుతుంది. ఈ విషయాలన్నింటినీ పిల్లలైన మీరే ధారణ చేయాలి. బాబా అంటారు, పిల్లలైన మీరు పాత్రదారులు. బాబా కేవలం జ్ఞానమును ఇచ్చే పాత్రను అభినయిస్తారు. శరీర నిర్వహణ కొరకు మీరే పురుషార్థం చేస్తారు. బాబా అయితే చెయ్యరు కదా. ఈ ప్రపంచ చరిత్ర మరియు భూగోళం ఏ విధంగా పునరావృతమవుతుందో, ఈ చక్రం ఎలా తిరుగుతుందో పిల్లలకు అర్థం చేయించేందుకే బాబా వస్తారు. యుక్తిగా అర్థం చేయిస్తూ ఉంటారు. పిల్లలు పొరపాట్లు చెయ్యకండి, స్వదర్శన చక్రధారీలుగా లేక లైట్ హౌస్లుగా అవ్వాలి, స్వయాన్ని ఆత్మగా భావించాలి అని బాబా అర్థం చేయిస్తారు. శరీరం లేకుండా ఆత్మ పాత్రను అభినయించలేదని మీకు తెలుసు. మనుషులకైతే ఏమీ తెలియదు. మీ వద్దకు వస్తారు, అలాగే అలాగే అని అంటారు. కానీ స్వదర్శన చక్రధారీలుగా అవ్వలేరు. ఇందులో ఎంతగానో అభ్యాసం చేయాల్సి ఉంటుంది. తద్వారా ఎక్కడికి వెళ్ళినా కానీ జ్ఞానసాగర్లుగా అయిపోతారు. ఏ విధంగా విద్యార్థులు చదువుకుని టీచర్లుగా అయిపోతారు, మళ్ళీ కాలేజీల్లో చదివిస్తారు, అలాగే వ్యాపారంలో నిమగ్నమైపోతారు. అలాగే మీ వ్యాపారం టీచర్గా అవ్వడమే. అందరినీ స్వదర్శన చక్రధారీలుగా తయారు చేయండి. ద్వికిరీటదారులైన రాజులుగా, ఏకకిరీటదారులైన రాజులుగా ఎలా అవుతారో పిల్లలు చిత్రాన్ని తయారు చేశారు కదా. డబల్ కిరీటధారి రాజులు, ఏకకిరీటధారి రాజులు ఎలా అవుతారనేది పిల్లలు ఏం చేశారు, చిత్రాల్ని తయారు చేశారు. బాబా అంటారు, బాబా చెప్తారు, అది బాగానే ఉంది, కానీ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ద్వికిరీటదారులుగా ఉన్నారు, ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఏకకిరీటదారులుగా అయ్యారు, మళ్ళీ ఎప్పుడు ఎలా రాజ్యం దోచుకోబడింది ఈ తారీఖుల్లో వ్రాయవలసి ఉంటుంది. ఇది అనంతమైన పెద్ద డ్రామా. మనం మళ్ళీ దేవతలుగా అవుతాము అన్నది తథ్యం కదా, అంటే గ్యారెంటీ. ఇప్పుడు బ్రాహ్మణులుగా ఉన్నాము. బ్రాహ్మణులే సంగమ యుగానికి చెందినవారు.
ఎప్పటి వరకైతే మీరు తెలియచేరో అప్పటి వరకు ఇది ఎవ్వరికీ తెలీదు. ఇది మీ అలౌకిక జన్మ. లౌకిక మరియు పారలౌకిక తండ్రుల నుండి వారసత్వం లభిస్తుంది. హే ప్రభు అని కూడా గానం చేస్తారు. బాబా అంటారు, హే ప్రజాపిత బ్రహ్మ అని అయితే ఎప్పుడు అనరు. లౌకిక మరియు పారలౌకిక తండ్రినే స్మృతి చేస్తారు. ఈ విషయాల గురించి ఎవరికీ తెలియవు. ఇవి మీకే తెలుసు. పారలౌకిక తండ్రిది అవినాశి వారసత్వము, లౌకిక తండ్రిది వినాశీ వారసత్వం కదా. లౌకిక తండ్రి ఇచ్చేది వినాశనం, ఎంతైనా ఏదో రకంగా ఏమవుతుంది, శరీరంతో పాటు స్వాహ అయిపోతుంది. కానీ పారలౌకిక తండ్రి ఇచ్చేదైతే జన్మ జన్మలు కూడా ఉంటుంది. బాబా అంటారు, ఎవరైనా రాజు కొడుకుకు 5 కోట్లు వారసత్వం లభిస్తే మళ్ళీ అతడి అనంతమైన తండ్రి వారసత్వాన్ని తన ముందు చూస్తే దానితో పోల్స్తే ఇది అవినాశీ వారసత్వం మరియు అది అంతమైపోనున్న వారసత్వం అని అంటాడు. ఈనాటి కోటీశ్వర్లు ఎవరైతే ఉన్నారో వారిని మాయ పట్టుకుని వేలాడుతుంది. వారిక్కడికి రారు. బాబా పేదల పాలిటి పెన్నిది. బాబా ఎవరు? పేదల పాలిటి పెన్నిది. అందుకే కోటీశ్వర్లకి రావడానికి ఏముండదు, టైం ఉండదు. భారతదేశం చాలా నిరుపేదగా ఉంది. భారతదేశంలో చాలామంది మనుషులు కూడా నిరుపేదలుగా ఉన్నారు. ఇప్పుడు మీరు అనేకల కళ్యాణం చేసేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఎక్కువగా రోగగ్రస్తులకే వైరాగ్యం వస్తుంది. అసలు బతకడం ఎందుకు? ముక్తిధామానికి వెళ్ళిపోయేందుకు మార్గం ఏదైనా లభించాలి అని వారు భావిస్తారు. దుఃఖం నుండి విముక్తులయ్యేందుకే ముక్తిని కోరుకుంటారు. సత్యయుగంలో అలా కోరుకోరు. ఎందుకంటే అక్కడ దుఃఖమే లేదు. ఈ విషయాలను ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. బాబా పిల్లలు వృద్ధి నందుతూ ఉంటారు కదా. బాబా పిల్లలు ఏమవుతారు? రోజు రోజుకి వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఎవరైతే సూర్యవంశ చంద్రవంశ దేవతలుగా అవుతారో వారే వచ్చి నెంబర్ వారీగా పురుషార్థానుసారంగా జ్ఞానమును తీసుకుంటారు. ఈ జ్ఞానమును బాబా తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఇప్పుడు మీరు అనంతమైన తండ్రిని వదిలి ఎక్కడికి వెళ్ళరు. ఎవరికైతే అనంతమైన తండ్రిపై ప్రేమ ఉంటుందో వారి జ్ఞానం చాలా సహజమైంది అని అర్థం చేసుకుంటారు. పావనంగా అవ్వడంలోనే మాయ విఘ్నాలు కలిగిస్తుంది. బాబా అంటారు, ఏదైనా విషయంలో పొరపాటు చేస్తే ఆ పొరపాటు వల్లనే ఓడిపోతారు. దీనికి బాక్సింగ్తో మంచి పోలికుంది. బాక్సింగ్లో ఒకరిపై ఒకరు విజయాన్ని పొందుతారు. మాయ మనల్ని ఓడిస్తుందని పిల్లలకు తెలుసు. బాబా అంటారు, మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా చెప్తారు. ఇందులో ఎంతో శ్రమ ఉందని స్వయం బాబా కూడా తెలుసు. బాబా ఎంతో సహజమైన యుక్తిని తెలియచేస్తారు. మనం ఒక ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటాము. పాత్రను అభినయిస్తాము. మేము అనంతమైన తండ్రి పిల్లలమని బాబా పక్కా చేసుకోవాలి కదా. బాగా ఏం చేసుకోవాలి? పక్కా చేసుకోవాలి. మాయ వీరి బుద్ధి యోగాన్ని తెంచేస్తుంది అని బాబా కూడా తెలుసుకుంటారు. నెంబర్ వారీగా అయితే ఉన్నారు కదా. ఈ లెక్క అనుసారంగానే రాజధాని తయారవుతుంది. అందరూ ఒకే విధంగా అయిపోతే రాజ్యం తయారవ్వదు. ఎలా తయారవుతుంది? అందరూ ఒకే విధంగా అవుతే రాజు, రాణి, ప్రజలు, షావుకారులు అందరూ తయారవ్వనున్నారు. ఈ విషయాలను మీరు తప్ప ఇంకెవ్వరూ తెలుసుకోలేరు. బాబా అంటారు, మనం మన రాజధానిని స్థాపిస్తున్నాము. ఈ విషయాలన్నీ మీలో కూడా ఎవరైతే అనూన్యులుగా ఉన్నారో వారికి గుర్తుంటాయి.
ఈ విషయాలను ఎప్పుడూ మర్చిపోకూడదు. కానీ తాము మర్చిపోతున్నామని పిల్లలకు తెలుసు. ఈ విషయాలను ఎప్పుడూ మర్చిపోకూడదు, కానీ ఏం చేస్తున్నారు? మర్చిపోతున్నారు. లేకపోతే మేము విశ్వాధిపతులుగా అవుతామని ఎంతో సంతోషంగా ఉండాలి. పురుషార్థం ద్వారానే అలా తయారవుతారు. కానీ కేవలం అనడం ద్వారా అలా అవ్వరు. బాబా రావడంతోనే పిల్లలు అటెన్షన్, స్వదర్శన చక్రధారీలుగా కూర్చున్నారా అని అడుగుతారు. బాబా రావడంతోనే పిల్లల్ని ఏమడుగుతారు? అటెన్షన్గా స్వదర్శన చక్రధారీలుగా కూర్చున్నారా? వీరిలోకి ప్రవేశించే బాబా కూడా స్వదర్శన చక్రధారిలే కదా. విష్ణువు స్వదర్శన చక్రధారి అని మనుషులు భావిస్తారు. వారికి లక్ష్మీనారాయణలే అలా అవుతారు అన్నది తెలియదు. వీరికి జ్ఞానాన్ని ఎవరిచ్చారు? ఏ జ్ఞానం ద్వారా వీరి లక్ష్మీనారాయణ పదవిని పొందారు? స్వదర్శన చక్రం ద్వారా హతమార్చినట్లు చూపిస్తారు. ఈ చిత్రాలు తయారు చేసేవారిని తలుచుకుంటే మీకు నవ్వొస్తుంది. విష్ణువు కంబైండ్ గృహస్థాశ్రమానికి గుర్తు కదా. విష్ణువు కంబైండ్ స్వరూపం కదా. అదేంటి? గృహస్థంలో ఉన్నదానికి గుర్తు. ఈ చిత్రం శోభిస్తుందే కానీ అదేమీ సరైన చిత్రం కాదు. మొదట మీకు తెలీదు 4 భుజాలు కలవాడు ఇక్కడికి ఎక్కడి నుండి వస్తాడు. ఈ విషయాలన్నీ మీలో కూడా నెంబర్ వారీగానే తెలుసుకుంటారు. మొత్తం ఆధారమంతా మీ పురుషార్థంపైనే ఉంది అని బాబా అంటారు కదా. ఆధారం అంతా దేనిపైన ఉంది? మన పురుషార్థం. ఎవరు ప్రయత్నం వాళ్ళు. ఎందుకంటే ఎవరు చేస్తే వాళ్ళకే లభిస్తుంది. బాబా స్మృతి ద్వారానే పాపాలు అంతమవుతాయి. బాబాను స్మృతి చేయడం ద్వారానే పాపాలన్నీ ఏమైపోతాయి? అంతమైపోతాయి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, అన్నిటికన్నా ఎక్కువ నెంబర్ 1గా ఈ పురుషార్థమే నడవాలి. బాబా సమయాన్ని ఇచ్చారు. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. లేకపోతే పిల్లలు మొదలైన వారిని ఎవరు సంభాళిస్తారు? అవన్నీ చేస్తూ కూడా అభ్యాసం చేయాలి. అంతేకాని ఇంకే విషయము లేదు. ఏది వదలవలసిన అవసరమైతే లేదు. గృహస్థల్లో ఉండండి, అన్నీ సంభాళన చేయండి, కానీ మీరు తయారవ్వండి, అందరినీ తయారు చేయండి కదా. ఇల్లును కూడా దేవాలయంగా తయారు చేసుకుని అందరూ సుఖశాంతులతో సంతోషంగా ఉండాలి అంటే మనం బాబా స్మృతిలో ఉండాలి. ఇంట్లో వాళ్ళకి బాబా స్మృతిని ఇప్పించాలి. వంట చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, పనులు చేసేటప్పుడు ఎప్పుడైతే బాబా యొక్క శక్తిని మనం అనుభవం చేసుకుంటామో, ఆ శక్తి ఇల్లంతా వ్యాపింప చేస్తామో, అప్పుడు ఆ ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా అది దేవాలయంలా ఆ శాంతి శక్తి యొక్క కిరణాలు వాళ్ళకు కూడా అనుభవం అవుతాయి. వాళ్ళు కూడా మంచిగా తయారవుతారు. అంతిమ సమయంలో మనం దేనికి బాధపడవలసిన అవసరం ఉండదు. బాబా అంటారు, కృష్ణుడు అకాసురుడు, బకాసురుడు మొదలైన వారిని స్వదర్శన చక్రంతో హతమార్చినట్లుగా చూపిస్తారు. చక్రము మొదలైన వాటి విషయమే లేదని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఎంత తేడా ఉంది? ఈ విషయాలను బాబాయే అర్థం చేయిస్తారు. మనుషులకు అర్థం చేయించలేరు. మనుషుల సద్గతిని చెయ్యలేరు. రచయిత మరియు రచనల ఆది మధ్యంతరాల రహస్యం ఇక ఎవ్వరూ అర్థం చేయించలేరు. స్వదర్శన చక్రము అర్థమేమిటో ఇప్పుడు బాబాయే అర్థం చేయించారు. శాస్త్రాల్లో ఎన్నో కథలను తయారు చేశారు. కృష్ణుణ్ణి కూడా హింసాయుక్తునిగా చేసేశారు. ఇందులో ఏకాంతంగా విశాల సాగర మదనం చేయాల్సి ఉంటుంది. రాత్రి వేళలో ఏ పిల్లలైతే పహారా చేస్తారో వారికి చాలా మంచి సహాయం లభిస్తుంది. కాపలా కాసే వాళ్ళకి వారు ఎంతగానో స్మృతి చేయొచ్చు. బాబాను స్మృతి చేస్తూ స్వదర్శన చక్రాన్ని కూడా తిప్పుతూ ఉండండి. స్మృతి చేస్తూ ఉన్నట్లయితే ఆ సంతోషంలో నిద్ర కూడా ఎగిరిపోతుంది.
బాబా అంటారు, ఎవరికైతే ధనం లభిస్తుందో వారు ఎంతో సంతోషంగా ఉంటారు. వారు ఎప్పుడు కునికిపాట్లు పడరు కదా. మనం సదా ఆరోగ్యవంతులుగా, సదా సుసంపన్నులుగా అవుతామని మీకు తెలుసు. కావున ఇందులో చాలా బాగా నిమగ్నమైపోవాలి. డ్రామా అనుసారంగా ఏదైతే నడుస్తుందో అదంతా మంచిదేనని కూడా ఇప్పుడు బాబాకు తెలుసు. థ్యాంక్స్ బాబా కదా. అయినా కానీ పురుషార్థం అయితే చేయిస్తారు. డ్రామా అనుసారంగా ఇదంతా మంచిదేనని బాబాకు తెలుసు. అయినా సరే ప్రయత్నం చేయాలక్కర్లేదా? చెయ్యాలి కదా. ఇప్పుడు బాబా శిక్షణ ఇస్తారు. జ్ఞానము యోగం కూడా లేనివారు ఎందరో ఉన్నారు. ఎవరైనా వివేకవంతులు, విద్వాంసులు మొదలైన వారు వస్తే వారు మాట్లాడలేరు కూడా. సేవాదారులైన పిల్లలకు తమ వద్ద అర్థం చేయించే మంచివారు ఎవరెవరున్నారో తెలుసు. బాబా అంటారు, ఎవరైనా బాగా చదువుకుని ఉన్న వ్యక్తి వివేకవంతుడు ఉండడం గమనిస్తే, మళ్ళీ అర్థం చేయించేవారు తెలివి తక్కువగా ఉంటే, అప్పుడు బాబా గమనించి తాను స్వయమే ప్రవేశించి తనను పైకెత్తవచ్చు. అప్పుడు సత్యమైన పిల్లలు ఎవరైతే ఉంటారో వారు, నాలో అంతటి జ్ఞానం లేదు, బాబాయే వచ్చి వీరికి అర్థం చేయించారు అని అంటారు కదా. అవతల వాళ్ళు బాగా తెలివిగా ఉండే ప్రశ్నలు వేస్తున్నారు అనుకోండి, అప్పుడు బాబాయ్ ఏం చేస్తారట, ఈ పిల్లల దగ్గరికి బాబాయ్ కూర్చుని వాళ్ళకి అర్థం చేయిస్తారట. అప్పుడు ఈ పిల్లలు, నేను కాదు చెప్పింది, ఎవరు చెప్పారు, బాబా వచ్చి చెప్పారని అర్థం చేసుకుంటారట. లేదంటే అహంకారం వచ్చేస్తుంది కదా. బాబా అంటారు, కొందరికైతే తమ అహంకారం వచ్చేస్తుంది, నేను చాలా గొప్పవాడిని నేను కాబట్టి. అది ఎప్పుడూ రాకూడదు. ఎందుకంటే ఎంత చదువుకున్నా, ఎంత విన్నా జ్ఞానం మనం తక్కువే. మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఇంకా చాలా చాలా ఉంది. బాబా రావడం, సహాయం చేయడం కూడా డ్రామాలో పాత్రగా రచింపబడి ఉంది. డ్రామా చాలా విచిత్రమైంది. దీన్ని అర్థం చేసుకునేందుకు చాలా విశాలమైన బుద్ధి కావాలి. బాబా అంటారు, మనం స్థాపించబోయే రాజ్యంలో అందరూ తెల్లని వారే ఉంటారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. బాబా ఏం చెప్తున్నారో చూడండి. మనం స్థాపించబోయే రాజ్యంలో అందరూ తెల్లని వారే ఉంటారు అంటే అక్కడ ఆత్మ సతో ప్రధానంగా ఉంటుంది. అక్కడ నల్లని వారెవరు ఉండరు. మీరు తెల్లని నల్లని చిత్రాన్ని తయారు చేసి ఈ విషయాన్ని వ్రాయండి. 63 జన్మలు కామచితిపై కూర్చుని ఈ విధంగా నల్లగా అయిపోయారు. ఆత్మయే ఆ విధంగా అయ్యింది. లక్ష్మీనారాయణ చిత్రం కూడా నల్లగా తయారు చేశారు. ఆత్మయే నల్లగా అవుతుందని అర్థం చేసుకోరు. బాబా అంటారు, ఆత్మే నల్లగా అవుతుంది. ఆ నల్లగా అయిపోయిన ఆత్మని బాబా ఏం చేస్తున్నారు, జ్ఞానయోగాలనే సబ్బుతో రుద్ది తెల్లగా చేస్తున్నారు. సచ్చికి అధిపతులుగా తెల్లగా ఉండేవారు మళ్ళీ కామచితిపై కూర్చోవడం వల్ల నల్లగా అవుతారు. ఆత్మ పునర్జన్మలు తీసుకుంటూ తమో ప్రధానంగా అవుతుంది. తర్వాత ఆత్మ నల్లగా అవుతుంది మరియు శరీరం కూడా నల్లగా అయిపోతుంది. కావున లక్ష్మీనారాయణలు కొన్ని చోట్ల తెల్లగా, కొన్ని చోట్ల నల్లగా ఎందుకు చూపించారు, దానికి కారణమేమిటి అని మీరు నవ్వుతూ అడగవచ్చు. వారిలో జ్ఞానమైతే లేదు. బాబా అంటారు, కృష్ణుణ్ణి తెల్లగా, ఆ కృష్ణుడినే మళ్ళీ నల్లగా ఎందుకు తయారు చేస్తారు? ఇది ఇప్పుడు మీకు తెలుసు. కృష్ణుడు తెల్లగా ఉండేవాడు, మళ్ళీ 84 జన్మలు తీసుకుంటూ నల్లగా అవుతాడు. అంటే సతో ప్రధానంగా ఉన్న ఆత్మ జన్మలు తీసుకుని ఏమైపోయింది, తమో ప్రధానంగా. ఇప్పుడు మీకు జ్ఞానం అనే 3వ నేత్రం లభించింది అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం, ఫస్ట్ పాయింట్, సంతోషంతో నిండిగా ఉండేందుకు
ఏకాంతంలో కూర్చుని లభించిన జ్ఞానధనాన్ని స్మరించాలి. పావనులుగా లేక సదా నిరోగిలుగా అయ్యేందుకు, స్మృతిలో ఉండేందుకు కృషి చేయాలి. సెకండ్ పాయింట్, బాబా సమానంగా మాస్టర్ జ్ఞానసాగరులుగా అయ్యి అందరినీ స్వదర్శన చక్రధారీలుగా తయారు చేయాలి. లైట్ హౌస్లుగా అవ్వాలి. బహుశా 21 జన్మల శరీర నిర్వహణ కొరకు ఆత్మీక టీచర్లుగా తప్పకుండా అవ్వాలి అని చెప్తున్నారు బాబా. వరదానము, త్రికాలదర్శి స్థితి ద్వారా 3 కాలాలను స్పష్టంగా అనుభవం చేసుకునే మాస్టర్ నాలెడ్జ్ఫుల్ భవ. ఎవరైతే త్రికాలదర్శి స్థితిలై ఉంటారో వారు ఒక్క క్షణంలో 3 కాలాలను స్పష్టంగా చూడగలరు. నిన్న ఎలా ఉండేవారము, ఇప్పుడు ఎలా ఉన్నాము, రేపు ఎలా ఉంటాము, వారి ముందు అన్నీ స్పష్టంగా ఉంటాయి. ఏ విధంగా ఏ దేశంలోనైనా చాలా ఉన్నతమైన శిఖర స్థానంలో నిల్చుని మొత్తం నగరం అంతటినీ చూసినట్లయితే ఎంతో ఆహ్లాదంగా ఉంటుందో, అలాగే సంగమయుగం అన్నిటికన్నా టాప్ పాయింట్. దీనిపైన నిల్చుని 3 కాలాలను చూడండి. మరియు మేమే దేవతలుగా ఉండేవారము, మళ్ళీ మేమే అలా అవుతాము అని నషాతో అనండి. వారినే మాస్టరు జ్ఞానస్వరూపులు అని అంటారు. స్లోగన్ను, ప్రతి సమయమును అంతిమ గడియగా భావించి ఈ స్మృతితో ఎవరు రెడీగా అవ్వండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం, నేను మాస్టరు జ్ఞానస్వరూపాత్మను అనుకోండి. నేను మాస్టర్ జ్ఞానస్వరూప ఆత్మను. అచ్చా, ఓం శాంతి.